దేవుని అల్వాల్ ప్రసిద్ధ శ్రీ హరిదాస మండపంలో గల సీతారామ మందిరం ప్రాంగణంలో శ్రీ సీతారామ నామ సంకీర్తన సంఘం ఆధ్వర్యంలో 75వ శ్రీ సీతారామ వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహారావు దివ్య ప్రవచన కార్యక్రమం కళా పోషకులు మాచిరాజ్ జోగురాజ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గరికపాటి నరసింహారావు ప్రవచనాలు శ్రద్ధగా విన్నారు. గరికపాటి ప్రవచనాల ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించడంతో పాటుగా మంత్రముగ్ధులు చేశాయి. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆయనకు సన్మానం చేసి జ్ఞాపకం అందజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యక్రమం సజావుగా జరిగేందుకు సహకరించిన అల్వాల్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కందికట్ల సుదర్శన్ రెడ్డి, పరాంకుశం మాధవ్, లక్ష్మణ్ ముదిరాజ్, నిమ్మ కృష్ణారెడ్డి, మాచిరాజ్ జోగరాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. అయ్యా ఎవరు పైకి రావద్దు, మీ ప్లేస్లో మీరే ఉండండి, అక్కడే కూర్చోండి. ఎవరు వ్యక్తిగతంగా కానీ సంస్థాగతంగా కానీ ఎటువంటి ఆడియో వీడియో రికార్డింగ్ అవి చేయవద్దని విషయం. వారు మాకు అత్యద్భుతంగా సామరస్యంగా అందరినీ సహకరించారు. వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో జోగిరాజు గారు ముఖ్య పాత్ర వహించారు. వీరిని బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావుని తీసుకొచ్చినందుకు వారి సదా సర్వత్రా కృతజ్ఞతమై ఉన్నాము. మా సంఘం కోరుతున్నాను. మన అల్వాల్ వచ్చినందుకు మన భక్తులందరూ కూడా ఆయనకి సలహా ఇవ్వకుండా సహాయకరంగా ఇస్తూ ఆయన అందరూ సెల్ ఫోన్లు కొంచెం ఆఫ్ చేసేయండి, ఎవరు సెల్ ఫోన్లు ఆన్ చేసుకోకండి, దయచేసి ఈ ప్రవచనాన్ని దిగ్విజయంగా చేసి ఎంతో సక్సెస్ చేయండి. ఈ యొక్క కార్యక్రమానికి నాకు ఎంతో సహాయ సహకారాలు అందించిన మన పరాంకుశం మాధవ్ గారు, ఆలయ కమిటీ వాళ్ళు, మన సీతారామనామ సంకీర్తన కమిటీ మెంబర్లు అందరికీ ఒక్కొక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బ్రహ్మశ్రీ శ్రీ గరికపాటి నరసింహారావు వారిచే చాలా అద్భుతమైన ప్రవచనం జరిగింది. భక్తులు విపరీతమైన జనాలు చాలా అత్యద్భుతంగా సైలెంట్గా చాలా నిశ్శబ్దంగా శ్రవణానందకరంగా ఆనందకరంగా చాలా బాగా జరిగింది. ఇందుకు మా సీతారామనామ సంకీర్తన సంఘం తరఫున చాలా సంతోషిస్తున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని భక్తులను కోరుకుంటూ ఈ రోజున జరిగిన ఈ యొక్క ఆనందకరమైన శ్రవణానందకరమైన ఈ యొక్క ఉత్సవాన్ని కనురారుగా వచ్చేసారి శ్రీ చాగంటి కోటేశ్వరరావు కూడా ఆహ్వానించడానికి ప్రయత్నం చేస్తున్నాం. భగవద్గీతం ఎలా ఉంటుందో చూద్దాం. అందుకు ఈనాడు ఇంత విజయాన్ని అందించిన భక్త కోటికి భక్తజనులందరికీ మా యొక్క శుభాభినందనలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 24,000 బారువులు. బారువు అంటే ఎంతో తెలుసా? 224 కేజీలు బంగారం. ఒక బారువ అంటే 224 కేజీలు బంగారం. అంటే ఇవాళ రేటు ప్రకారం బంగారం కేజీ కోటి. ఒక బారువ అంటే 224 కోట్లు. ఎన్ని కోట్లు విలువ చేసే బంగారం అక్కడ ఉంది అంటే 16,08,24,000 బారువులు ఇంటూ 224 కేజీలు. ఇంటికి వెళ్ళి ఎక్కెట్టుకోండి, నాకు ఓపిక లేదు. ఇది వ్యాసభారతంలో చదివి లెక్కబడి చదువుతున్నాను. అంత బంగారం బ్రాహ్మణులకు ఇస్తే వారికి దానం చేస్తే వారు వదిలేశారని. ఎందుకు వదిలేశారో తెలుసా? నందంగా నమస్కారాలు చేయాలండి. ఆ బ్రాహ్మణుల్లో ఒక్కడు వెనపడినా సరే నేను పాదాభివందనం చేసి కాళ్ళు కడుగుతానమ్మా, అనుమానం లేదు. ఔదార్యం. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంత డబ్బు ఇంటికి పట్టుకెళ్తే పిల్లలు చెడిపోతారు, తాగితే అందనాలు ఆడతారు, సంధ్యావందనాలు చేయరు, వేదశాస్త్రాలు చదవరు. మనం ఇదంతా ఇక్కడే వదిలేసి సంధ్యావందనాన్ని పనికొచ్చే చెంబు, పోన్లే బంగారపు చెంబు బంగారపు ఉద్దరని పట్టుకెడదాం, ఇంకేం వద్దు అని చెంబు గ్లాసు మాత్రమే పట్టుకుని మిగిలిందంతా అక్కడ వదిలేశారమ్మా. అది ఆనాటి బ్రాహ్మణ జాతి.